ఒక శిశువుకి జన్మనివ్వడానికి కూడా పాసిబిలిటీస్ తగ్గిపోయాయి. దీనికి మెయిన్ రీజన్ ఏమంటారు? స్మోకింగ్ కానివ్వండి, డ్రింకింగ్ కానివ్వండి, లేకపోతే ఎక్సెసివ్ కాఫీ తీసుకోవడం కానివ్వండి, స్ట్రెస్ ఎక్కువైపోవడము. ప్రతి 6 దంపతుల్లో ఒకరికి సంతానం లేమి ఉంటుంది. మీరు చెప్పిన దాని ప్రకారం చూస్తే రైట్ ఏజ్ ఫర్ మ్యారేజ్ అంటే ఒక ఫిమేల్కి, యూ మేట్ లాఫ్ బట్ ఇట్ ఈస్ ఎర్లీ 20s. మన చుట్టూ ఉండే కెమికల్స్ మన రిప్రొడక్టివ్ సిస్టమ్ని చాలా పాడు చేస్తున్నాయి. మనం ఇప్పుడు అందరం ప్లాస్టిక్ వాటర్ బాటిల్స్లో తాగుతాం కదా, దట్ హ్యాస్ ఎండోక్రైన్ డిస్రప్టర్స్. కలిసిన తర్వాత వీర్యం బయటకు వచ్చేస్తుందండి, దీనివల్ల మాకు ప్రెగ్నెన్సీ రావట్లేదా అంటారు. ఓకే, ఒకటి గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, మనం కిడ్స్ని ప్లాన్ చేస్తున్నాం అని చెప్పి ఒకటి పెట్టేసుకొని ఒక చార్ట్ పెట్టుకొని ఒక డైట్, ఒక ప్రిన్సిపల్, బ్యాడ్ హ్యాబిట్స్ అన్ని అవాయిడ్ చేయాలని ఎట్లా పెట్టుకుంటారు. ఇది ఎంతవరకు వర్కౌట్ అవుతుంది? మెకానికల్గా అయిపోకూడదు అది. ఇట్స్ లైక్ లవ్ అండ్ బాండింగ్ లాగా ఉండాలి, కానీ అది ఏదో ఒక మెషిన్ లాగా అట్లా చేయకూడదు అనమాట. మేడం, లూబ్రికెంట్స్ గురించి ఏమంటారు? మార్కెట్లో దొరికే చాలా వరకు లూబ్రికెంట్స్ స్పర్మ్ని చంపేస్తాయి.